थोड़ा देर से మొదలుపెట్టింది కాదు ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం ఇది. ఈ ఉత్సవానికి పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం ఇది. ఈ ఉత్సవం వెళ్తుంటే ఒక మసీద్ దగ్గర నుంచి ఈ యాత్ర మీద రాళ్ళు రోటం మొదలుపెట్టారు, దాడి చేయడం మొదలుపెట్టారు. దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు పోలీసు వారు వాళ్ళని నియంత్రించడం జరిగింది. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్సవం చివరిదాకా వెళ్ళింది ఊరేగింపు. తిరిగి వస్తుంటే మళ్ళీ వేరే మసీద్ దగ్గర అక్కడి నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు రెండోసారి. అంటే ఒకసారి దాడి జరిగిన తర్వాత కూడా ఈ పోలీసులు ఇటువంటిది ఊహించుకుని ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకున్న సందర్భం కనిపించలేదు. దాని మూలంగా అక్కడ రెండోసారి కూడా దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఊరేగింపులో ఉన్నారో వాళ్ళని, ఎవరైతే ముస్లిం మోకలు ఏవైతే దాడి చేసాయో వాళ్ళని వేరు చేసి సపరేట్ చేశారు. ఊరేగింపు ముందుకు వెళ్ళిపోతుంది. అంటే రిటర్న్ తిరిగి వెళ్తున్నటువంటి దారిలో తిరిగి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ జె నరసింహారెడ్డి ఆయన లాఠీ చార్జీ చేయించారు. మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనేక మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. ఇంకా విచక్షణారహితంగా వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీదేమో లాఠీ చార్జీ చేసి అందరినీ కూడా గట్టిగా గాయపరిచి, అంతేకాకుండా వీళ్ళ మీద విశ్వ హిందూ పరిషత్ మీద, ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద, ఆర్గనైజేషన్ పేరు మీద ఫస్ట్ టైం ఇది నాకు తెలుసున్న సందర్భంలో ఆర్గనైజేషన్ పేరుతో ఫస్ట్ టైంలో కంప్లైంట్లో రాశారు. ఏకంగా ఎస్ఐని చంపేయడానికి ప్రయత్నం చేశామంట. 100 సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి, 60 సంవత్సరాలు అయింది విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి. ఎవరిని ఇక్కడ చంపిన సంఘటనలు ఏం లేవు. మా కార్యకర్తలే అనేక మంది ఇతర జిహాదీ మొక్కలతోటి వాళ్ళతోటి చంపించుకున్నారు. మేమే చంపించుకున్నాం, మేము ఎవరిని చంపలేదు. అయినా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి ఎస్ఐ